సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో మెగా డిఎస్సి అక్రమాలపై మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అర్హులైన అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆర్డీఓకు వినతిపత్రం అందజేశారు. టీడీపీ ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తయినా కొత్త పెన్షన్లు మంజూరు చేయటం లేదని శ్రీధర్ రెడ్డి విమర్శించారు. తాడిపత్రి వెళ్తున్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని రోడ్డుపైనే అరెస్ట్ చేయడం దారుణమన్నారు. రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతామంటున్న మాజీ ఎమ్మెల్యే దుద్దికుంట శ్రీధర్ రెడ్డితో మా ప్రతినిధి విజయ్ కుమార్ ఫేస్ టు ఫేస్. డిఎస్సీపై అవకతవకలపై వైసీపీ పెద్ద ఎత్తున ర్యాలీలు అయితే నిర్వహిస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా. అయితే ఈరోజు సత్యసాయి జిల్లాలోని పుట్టపర్తి నియోజకవర్గంలో మాజీ శాసనసభ్యులు దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆర్డీఓ కార్యాలయాన్ని ముట్టడించి ఈరోజు వినతిపత్రం కూడా అందజేయడం జరిగింది. అయితే ఒకసారి శ్రీధర్ రెడ్డి గారిని అడిగి వారి మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, డిఎస్సీ పైన ఎలాంటి అవకతవకలు జరిగాయని అనుకుంటున్నారు? స్పోర్ట్స్ కోటా జనరల్గా స్పోర్ట్స్ కోటా 2% ఉన్నటువంటి స్పోర్ట్స్ కోటాను 3% చేసి ఆ స్పోర్ట్స్ కోటాలో కూడా అప్పటికప్పుడు అన్ని సర్టిఫికేట్లు ఫేక్ సర్టిఫికేట్లు క్రియేట్ చేసి ఫేక్ సర్టిఫికేట్ల ద్వారా ఉద్యోగ నియామకాలు చేపట్టినారంటే ఇది పూర్తిగా ఆ ఫేక్ సర్టిఫికేట్లు కూడా ఎక్కడ జరిగినా అందరికీ తెలుసు. ఆ డిఎస్సిలో పాల్గొనేటువంటి విద్యార్థులకు కానీ నిరుద్యోగులకు కానీ లేదంటే దాదాపుగా గత సంవత్సరం రోజుల నుంచి ఈ డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది, దీంట్లో ఖచ్చితంగా ఉద్యోగం సంపాదించుకోవాలనే ఒక దృఢ సంకల్పంతో చదువుకున్నటువంటి పేద విద్యార్థులకు ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం పొట్టగొట్టిందనే దానికి అనేకమైన ఉదాహరణలు ఉన్నాయి. ఈ ముఖ్యంగా స్పోర్ట్స్ కోట ఒక ఉదాహరణ మాత్రమే చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. అయితే ముఖ్యంగా డిఎస్సీలో ఎటువంటి అక్రమాలు జరగలేదు, నిరసనలు చేసినా ప్రయోజనం లేదు, ఏదన్నా ఉంటే చర్చలకు రండి అని చెప్పి నారా లోకేష్ కూడా ఇప్పటికే తెలియజేసిన పరిస్థితి. ఖచ్చితంగా 2029లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో మళ్ళా వస్తూ ఉంది. తిరిగి రెండోసారి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. మొదటి సంతకమే ఈ డిఎస్సిపై విచారణ చేపించే కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి గారితో శ్రీకారం చుట్టిస్తామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. పూర్తిగా డిఎస్సి పైన మీరు ఎటువంటి అంటే ఇంకా ఎలాంటి న్యాయం జరగాలని మీరు అనుకుంటున్నారు సార్? ఇప్పుడు ఏదైతే ఈ స్పోర్ట్స్ కోటాలో ముఖ్యంగా సర్టిఫికెట్లు రాత్రి క్రియేట్ చేసి ఎలాంటి గేమ్ ఆడనటువంటి వాళ్ళకు కూడా సర్టిఫికెట్లు తీసుకొని వాళ్ళకు ఉద్యోగాలు లక్షలాది రూపాయలు చేతులు మార్పించి ఉద్యోగాలు తీసుకున్నటువంటి ఎవరైతే ఈ కూటమి పెద్దలు ఉన్నారో లోకేష్ బాబు కావచ్చు, ఇతర అధికారులు కావచ్చు, వీళ్ళందరూ దీనికి ప్రభుత్వం ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా వీళ్ళందరికీ న్యాయం చేయాలి. ఒకవేళ ఈరోజు చేయకపోవచ్చు, రేపొద్దున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తూనే ఖచ్చితంగా ఎవరైతే నిరుద్యోగులకు ఈ డిఎస్సి అక్రమాలపై ఖచ్చితంగా పూర్తి స్థాయిలో విచారణ జరిపించి దాని మీద చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటాం. అయితే ఈరోజు తాడిపత్రిలో కేతిరెడ్డి పెద్దారెడ్డి నిరసన చేపట్టిన కార్యక్రమానికి మాజీ మంత్రి రామచంద్రారెడ్డి వెళ్తుంటే అరెస్టు చేసిన సంఘటనలు ఎలా చూడాలి వీటిని? ఇది ఒక దుర్మార్గమైన ప్రభుత్వం, గతంలో ఎన్నడూ లేదు. గత 75 సంవత్సరాలు మనకు ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు చూస్తే ఇప్పటి వరకు ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదు. అనంతపురం జిల్లాలో ఒకానొక టైంలో ఎమర్జెన్సీ టైప్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీలు అప్పుడు కూడా ఇలాంటివి లేదు. ఇప్పుడు కొత్తగా నేర్చుకున్నారు. కానీ భవిష్యత్తు నిర్ణయిస్తుంది, కాలమే నిర్ణయిస్తుంది. ప్రజలే న్యాయ నిర్ణేతలు, ప్రజలు దగ్గరగా గమనిస్తూ ఉన్నారు ఏం చేస్తూ ఉన్నారు వీళ్ళని చెప్పేసి. రాబో రోజుల్లో ప్రజలే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా అధికారంలో తీసుకొని వస్తారు. తెలుగుదేశం పార్టీని బంగాళాఖాతంలో కలిపే రోజు అతి కొద్ది రోజుల్లో వస్తారని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. అయితే తెలుగుదేశం పార్టీ 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇంటింటికి తెలుగుదేశం అనే పార్టీ కార్యక్రమాన్ని చేపట్టారు. మరి ఈ 2 సంవత్సరాలలో మీరు మాజీ ఎమ్మెల్యేగా మీరు ఎలా స్పందిస్తారు? మీరు ఒకటే గమనించండి, ఈ కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యేల దగ్గర కానీ కార్యకర్తల దగ్గర కానీ లీడర్ల దగ్గర కానీ గ్రామాల్లో ఉన్నటువంటి అనేక మంది ప్రజలు ఏ రిక్వెస్ట్ చేసుకున్నా కూడా చెవిటోని ముందర శంఖం ఊదినట్లే అయిపోయింది. కానీ ఏ ఒక్క పని చేయలేకున్నారు. ఈరోజు వితంతువులు 2 సంవత్సరాలు అయింది. సిగ్గుండాల ఈ సింధూరమ్మకు, పల్లె రఘునాథ్ రెడ్డికి, లోకేష్ బాబుకు, పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి 2 సంవత్సరాలు అయిందయ్యా. వితంతు మహిళలకు, అక్క చెల్లెమ్మలకు పెన్షన్లు ఇచ్చే యోగ్యత లేనప్పుడు ఎలా అధికారంలో ఉండాలి మీరు? భర్తలు కోల్పోయి పుట్టెడు దుఃఖంతో ఉన్నటువంటి వితంతు అక్క చెల్లెమ్మలకు 2 సంవత్సరాల 2 నెలలు అవుతా ఉంది. ఇప్పటి వరకు ఒక్క పెన్షన్ లేకుండా 3,000 రూపాయలు ఆడకూతురులకు 18 ఏళ్ళు నిండిన తర్వాత ప్రతి ఒక్కరికి మీరు చెప్తారు నీకు 1,500, నీకు 1,500, నెలలా 1,500, నీకు 1,500, నీకు 1,500 అంటారు. అడిగినాయి 1,500 అన్ని ఓట్లు వేసిన తర్వాత ఈ చంద్రబాబు నాయుడు గారి కథ అందరికీ అర్థమవుతా ఉంది. ఈరోజు మనం గమనిస్తూ ఉన్నాం. నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇవ్వకపోతే 18,000 రూపాయలు 18 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల లోపల అక్క చెల్లెమ్మలు అందరికీ ఇస్తామని చెప్తారు, అది ఇవ్వకపోతే బీసీ సోదరులకు, ఎస్సీ ఎస్టీ మైనారిటీ సోదరులు అందరికీ 50 సంవత్సరాలకే పెన్షన్లు అంటారు, అది ఎత్తేస్తారు. ఏమి ఇచ్చినారు చెప్పండి? మీరు చెప్పండి. పలాంది ఇచ్చినామని మీరు గట్టిగా చెప్పగలరు. ఒకటి ఏంటంటే ఇచ్చిన పెన్షన్నే రోజు పొద్దున్నే 1వ తారీఖు వస్తానే
ఒక పాప సింధూరమ్మ ఆ నుంచి బయలుదేరుతుంది, అనంతపురం నుంచి రఘునాథ్ రెడ్డి సార్ ఈడ ఉంటే గెస్ట్ హౌస్లో ఉంటాడేమో, ఆ గెస్ట్ హౌస్ నుంచి బయలుదేరుతాడు. 4 పెన్షన్లు ఇచ్చారు, ఫోటోలు తీసుకుంటారు, వెళ్ళిపోతా ఉన్నారు. కొత్త పెన్షన్లు ఎవరిని అడిగితే మీరు మాట్లాడకండి అని చెప్పేసి దూరం ఉండండి అని చెప్తారు. ఇలా జరుగుతూ ఉంది. మాజీ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారి మాటల్లోనే విన్నాము. అయితే డిఎస్సీలో అవకతవకలను పూర్తిగా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా మొదటి సంతకం వీటిపైన పూర్తి విచారించి ఖచ్చితంగా నిందితులను ఖచ్చితంగా శిక్షిస్తామంటున్నారు. అలాగే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అధిక శాతం 60 నుంచి 70% వైసీపీ ఈసారి గెలుస్తుందని అయితే ధీమా వ్యక్తం చేస్తున్నారు. అలాగే అభివృద్ధి అంటే వైఎస్ఆర్సీపీ, అభివృద్ధి అంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనేసి శ్రీధర్ రెడ్డి అన్న ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కెమెరామెన్ శర్మతో విజయ్ ప్రైమ్ న్యూస్ అనంతపురం.